కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే రాబో ఎన్నికలో 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామనడం సిగ్గుచేటని, అతని మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ మాల మహానాడు సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో మాల మహానాడు నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామనడం సిగ్గుచేటని, అతని మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలను మానుకోవాలని, రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిందన్నారు. రాజ్యాంగం జోలికి వస్తే బీజేపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని మారుతానము సిగ్గుచేటు. ఈరోజు మన దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన ఘనత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ ఓటు హక్కు ద్వారానే ఈరోజు ఓట్లతోటి గెలిచినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రధానమంత్రి కూడా రాజ్యాంగాన్ని మారుస్తానడము సిగ్గుచేటైన చర్య. కర్ణాటక ఎంపీ అనంత్ హెగ్డే గారు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తానడము సిగ్గుచేటు. ఈరోజు మీరు గుండె మీద చేతులు వేసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈరోజు రాజ్యాంగానికి తూట్లు వరుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని తెలంగాణ మాలమాన పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీని మాలలమందరము ఏకతాటి మీదకి వచ్చి బీజేపీని భూస్థాపన చేస్తాము. నువ్వు రాజ్యాంగాన్ని మారుస్తాడు కాదు, నీ బీజేపీ పార్టీనే మేమందరం మారుస్తామని తెలంగాణ మాలమాన పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఎవరైనా సరే ఈ దేశంలో రాజ్యాంగం నచ్చనోడు ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలి తప్ప రాజ్యాంగాన్ని మారుస్తాను ఎవరైనా సరే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామికవాదులు, కార్మికులు, కర్షకులు, అన్ని పార్టీల నాయకులు కూడా దీన్ని ఖండించవలసిన పరిస్థితి ఆసన్నమైంది. మతతత్వ పార్టీని మనము భూస్థాపితం చేయకపోతే వీళ్ళు పారిశ్రామికవేత్తలకే కొమ్ము కాస్తారు, కానీ బడుగు బలహీన వర్గాలకు కొమ్ము కాస్తలేదు. దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, కర్ణాటకలో జరుగుతున్నాయి, బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. రాజ్యాంగాన్ని మారుస్తాని నరేంద్ర మోడీ, ప్రతి ఒక్క బీజేపీ నాయకులు రాజ్యాంగాన్ని విషయం మాట్లాడుతున్నారు. మీరు రాజ్యాంగాన్ని మారుతున్నారు కాదు, ప్రజల బ్రతుకులు మార్చాలి తప్ప రాజ్యాంగాన్ని కాదు. బాబా దానిని ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తూ ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ వద్ద మరి డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆఖరిలో కృషి చేసి అతిపెద్ద లిఖిత పెద్ద రాజ్యాంగాన్ని తయారు చేసి ఇక్కడ చీమకు కూడా ఆనిపెట్టకుండా ప్రతి ఒక్కరికి ఏ రకంగా ఉండాలి, ఏది ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి రాసి పెట్టి ఆ యొక్క రాజ్యాంగము ఈరోజు మరి హిందువులు ఉన్నటువంటి బైబుల్ కావచ్చు, మరి క్రిస్టియన్లు రాసినటువంటి బైబుల్ కావచ్చు, మరి ఖురాన్ కావచ్చు, ఏదైనా అంతకంటే ఎక్కువైనటువంటి ఈ యొక్క దళితుల రాజ్యాంగాన్ని మరి కర్ణాటక ఎంపీ మరి కేంద్రంలో 400 సీట్లు గెలుపొందినైతే ఆ రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటన చేయడం జరిగింది. దానికి బీజేపీ నరేంద్ర మోడీ గారు బేషరతుగా ఈ యొక్క దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము.